హాయ్ ఆల్, మొత్తానికి మన బుడ్డిగాడి స్పైడర్ మ్యాన్ మూవీ చూసి వచ్చా. బ్రాండ్ న్యూ డే మూవీ ఎలా ఉంది అంటే చాలా 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 బాగుంది. యాక్చువల్గా ట్రైలర్ చూసాక ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా, కాస్త వెంటనే చేస్తారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట కొంచెం. కానీ చాలా బ్యూటిఫుల్గా తీశారు. ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ కాదు. అండ్ స్టోరీకి ఆ సిచ్యువేషన్కి వాళ్ళ అవసరం కాబట్టే వీళ్ళు వచ్చారు అన్నట్టుగా చూపించారన్నమాట. ఫోర్స్డ్గా ఎవరిని కుక్కలేదు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నో వే హోమ్ ఈవెంట్స్ తర్వాత పీటర్ తీసుకునే డెసిషన్ ఉంటుంది కదా, ఆ డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ అన్న పాయింట్ మీదే చాలా వరకు సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది. పర్ఫెక్ట్ సీన్స్ పడతాయి అన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మార్వెల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి సెట్ అయ్యేలాగా కొన్ని క్యారెక్టర్స్ని రెడీ చేశాడనమాట. వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ని అలా తీసుకెళ్ళి అక్కడ ఆపుతాడు. అదైతే క్రేజీ మాట. స్పైడర్ మ్యాన్ ఆర్క్ కానీ, పనిషర్ ఆర్క్ కానీ, హల్క్ కానీ, శాడీ సింగ్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. తనది కూడా మంచిగా సెటప్ చేశారనమాట. అండ్ ఇంకొకటి, ఈ మూవీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే పనిషర్ గురించి పర్ఫెక్ట్గా తెలుసుకుని వెళ్ళాలి. ఎక్స్ మ్యాన్ మూవీస్ కూడా చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో అదంతా తెలుసుకుని వెళ్తేనే ఈ మూవీని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగుంది. స్ట్రీట్ లెవెల్ ఫైటింగ్ అది కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. షాంగ్‌చి డైరెక్టరే ఈ మూవీకి కూడా డైరెక్టర్ అనమాట. డానియల్ ఎక్సలెంట్గా డైరెక్ట్ చేశాడు. క్రేజీ క్యారెక్టర్స్ అందరినీ కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. అండ్ పీటర్ అండ్ ఎంజే మధ్య సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని అయితే చాలా ఎమోషనల్గా ఉన్నాయన్నమాట. యాజ్ ఎ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్గా నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఎక్సలెంట్ స్పైడర్ మ్యాన్ ఆర్క్ని చూపించారు. కామెడీ యాంగిల్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, యాక్షన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమా అంతా సూపర్ ఉంది. కానీ ఆ 3D ఎక్స్పీరియన్స్ అయితే చాలా చండాలంగా ఉంది. యాక్చువల్గా నాదే ఏదో స్పెట్స్ ఏదో ఫాల్ట్ ఏమో నేను అట్లా అనుకున్నా. కానీ అలా కాదు. ఇంటర్వెల్ టైంకి చూస్తే అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఆ థియేటర్ ఫాల్ట్ అంటే కాదు. నేను దాంట్లో చాలా మూవీస్ చూసా 3Dలో, అవన్నీ కూడా బాగానే అనిపించాయి. కానీ ఇదే ఎందుకో నాకు తేడా కొట్టింది. మేబీ వీళ్ళు సరిగ్గా 3D సరిగ్గా చేయలేదేమో అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. హెడ్ఏక్ వచ్చి తల తిరిగిపోయింది నాకు. ఆ స్పెట్స్ ఇట్లా కింద పెట్టుకుని చూస్తే అమ్మయ్య బ్లర్ అయినా పర్లేదు బాగానే ఉందిరా అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంత దారుణంగా ఉందన్నమాట. ఇంకా ఎవరైనా ఒకవేళ మూవీ చూడకపోతే 2Dలో చూడడానికి ట్రై చేయండి. 3D అయితే అస్సలు బాగాలేదన్నమాట. ఇంకా ఫైనల్గా చెప్పొచ్చు ఏంటంటే, బ్రాండ్ న్యూ డే నిజంగానే బ్రాండ్ న్యూగా స్పైడర్ మ్యాన్ని ప్రజెంట్ చేసింది. పీటర్ని ఒక కొత్త యాంగిల్లో మంచిగా చూస్తాం. మనోడు పర్ఫెక్ట్గా రెడీ అయ్యాడనమాట. నెక్స్ట్ రాబోయే పెద్ద పెద్ద యుద్ధాలకి అన్నట్టుగా ఏం చేస్తారు, క్రేజీగా అనిపిస్తుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ లాట్ అండి.